దేవుని బిడ్డారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకునక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి ఈ అంశపు పేరులో గత అనేక నెలలుగా ప్రియా దేవుని బిడ్డారా మా ఈ ఆరాధనలలో మరి అదే అంశపు పేరులో ప్రియా దేవుని బిడ్డారా అనేకమైన నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే గత కొన్ని వారాలుగా ప్రియా దేవుని బిడ్డారా మా ఈ ఆరాధన కార్యక్రమాల్లో మా ఈ ఆరాధనలో ప్రియా దేవుని బిడ్డలారా ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాలు మరి మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఈ యొక్క ఆధ్యాత్మిక ఈ సందేశములోంచే ప్రియా దేవుని బిడ్డలారా అనేకమైన విషయాలు మనం తెలుసుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా ఎందుకు ఈ విషయాలన్నీ మీకు తెలియపరచడం జరుగుతుందంటే దేవుని వాక్యాన్ని తెలుసుకుంటున్నటువంటి మనం వాక్యానుసారమైనటువంటి నిర్ణయాలు మనం ఎప్పుడైతే మనం తీసుకుంటూ ఉంటామో ఆ ఒక వాక్యానుసారమైన నిర్ణయాల మీదే ప్రియా దేవుని బిడ్డలారా దేవుని ఆశీర్వాదాలు ఆధారపడి ఉన్నాయి అని మనం తప్పక తెలుసుకోవాలి. గనుకనే ఒక ఖచ్చితమైన వాక్యాన్ని వాక్యానుసారమైనటువంటి బోధన మా ఈ ఆరాధన ద్వారా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తూ ఉన్నాను. గనుక మా ఈ ఆరాధన ద్వారా మీ ముందుకు తేబడుతున్న ప్రతి ఆధ్యాత్మిక సందేశాలను దయతో పూర్తిగా వీక్షించండి. తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఈ యొక్క మరి వాక్యాన్ని పూర్తిగా వినుట ద్వారా ఈ సందేశాల్లో ఉన్న ప్రతి ఆత్మీయ అర్థాలను ఆత్మీయ విషయాలను మీరు తెలుసుకోగలిగినప్పుడే మీ విశ్వాసము బలపడి ప్రియా దేవుని బిడ్డలారా తద్వారా కలిగే గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందగలరు. రండి ప్రియా దేవుని బిడ్డలారా ఈ సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ ఈ ఆరాధన ఈ ప్రారంభ ప్రార్థనలో కళ్ళు మూసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా మహిమా స్వరూపైన మా ప్రభువా జీవాధిపతి అయిన యేసయ్యా నీ ఘనమైన నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా మా ఈ ఆరాధనను మేము షూట్ చేసి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తూ ఉంటుండగా అనేక ఆత్మీయులు ఈ యొక్క ఆరాధనలు వీక్షిస్తూ ఉంటుండగా ప్రభువా వారందరికీ మా ఈ ఆరాధన మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు మారుస్తున్న విధానాన్ని బట్టి ప్రభువా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇది నా ఈ ఆరాధన కూడా వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చి తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకొనమని ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలో నడిపించి తద్వారా నీ నామానికి గొప్ప ఘనత తెచ్చుకొనమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్ ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఈ ఆరాధన ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరుస్తూ ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీ దయలో
దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఈ పరిశుద్ధ ఆరాధనలో గణపరిచిన మహిమపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి మరొకసారి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచిన బెసలేలను బట్టి కూడా దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాలు చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయముతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రములు. ఆలోచనకర్త నీకు స్తోత్రములు. నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములు. సమాధానకర్త, బలవంతుడైన గొప్ప దేవుడా, నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, ఈ వారమంతా కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని అందరినీ ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ నీ నామాన్ని కనపరుస్తున్న మా ప్రియులందరిపై నిండారని మీ దీవెనలు దిగనమని వేడుకొనిచున్నాం. మహోన్నతుడా, మీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా, ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా, ఎలా నడువగలను ఎలా బ్రతుకగలను నీ తోడు నీడ లేకుండా, నీ తోడు నీడ లేకుండా. నీ ప్రేమ వర్ణించలేనిది, నీ ప్రేమ వివరించలేనిది, నీ ప్రేమ మరచిపోలేనిది, నీ ప్రేమ విడచిపోలేనిది. ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా, ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా, ఎలా నడువగలను ఎలా బ్రతుకగలను నీ తోడు నీడ లేకుండా, నీ తోడు నీడ లేకుండా. శ్రమలలో నన్ను వీడిపోలేదు, దుఃఖములో నన్ను ఓదార్చావు, మేలులతో నన్ను తృప్తిపరిచావు, నిత్యము నన్ను నడిపించావు. నీ ప్రేమ వర్ణించలేనిది, నీ ప్రేమ వివరించలేనిది, నీ ప్రేమ మరచిపోలేనిది, నీ ప్రేమ విడచిపోలేనిది. మహోన్నతుడాని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నీ ప్రేమ శాశ్వతమైనది, నీ కృప శాశ్వతమైనది నాయన. నీ ప్రేమ చేత కృప చేత ప్రభువా నిత్యము మా ఎడల మీరు చేస్తున్న కార్యాలను బట్టి ప్రభువు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృప లేకపోతే మేము ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయేవారు, మేము సజీవముగా ఉండేవారము కాము నాయన. అయా మా ప్రాణాలకు నెమ్మది, అయా మా కుటుంబాలకు నెమ్మది, ప్రభువా మా తలంపులకు సమాధానమును మేము అనుభవించగలుగుతున్నాము అంటే అది కేవలం నీ కృప. అందును బట్టి మీ స్తోత్రాలు. శ్రమలలో మాకు తోడుకుంటున్న దేవుడా, శ్రమలలో మమ్మల్ని విడువక ఎడబాయక మాకు తోడుగా ఉంటూ వాటిపై మాకు జయమిస్తున్నవాడా, అయా శ్రమలను మాకు సంతోషకరముగా ఆనందకరముగా మారుస్తూ ప్రభువా అద్భుతం ఈ దీవెనలతో మమ్మలను మా కుటుంబాలు నింపుతున్నవాడా, నీకు మహిమ చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుని నీ నామాన్ని గనపరిచిన మా ప్రియులందరిపై నిండారని మీ దీవెనలు క్రమరించినందుకు స్తుతులు చెల్లిస్తూ చేయబడిన స్తుతి ఆరాధన మీరు స్వీకరించి తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిశుద్ధ ఈ ఆరాధనలో, ఈ కృతజ్ఞతా స్తుతి ఆరాధనలో
నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఘనపరిచిన మహిమపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయలేవు, కానీ దేవుని మాటలు మనకి మేలు చేసేవి. మనుషుల మాటలు నమ్మదగినవి కావు, దేవుని మాటలు నమ్మదగినవి. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక దేవుని మాటలు మన విశ్వాసాన్ని బలపరిచేవి. దేవుని మాటలు మానసిక పరిస్థితుల నడుమ నెమ్మదిని సమాధానమును మనకు దయచేసేవి. కనుక దేవుని మాటల కొరకు మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. దేవుడు మాట్లాడే సమయంలో దేవుని మాటలను శ్రద్ధగా ప్రార్థనాపూర్వకంగా వినడానికి ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను మనం సిద్ధపరచుకుందాం. ఎందుకంటే దేవుని మాటలు మనల్ని బ్రతికింపజేసేవి, దేవుని మాటలు మనల్ని స్వస్థపరిచేవి, దేవుని మాటలు తన పరిశుద్ధతలో స్థిరులుగా మనల్ని నడిపించేవి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబు నేను ఆహ్వానిస్తున్నాను. జాన్ బాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకముగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ఈ ఆరాధనలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీభించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. వాక్యం కొరకు మళ్ళీ మనం సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు ఏకీభించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మహిమాస్వరూపైన మా ప్రభా జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తొడుగు నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నామేసా. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుని పోతుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినాలా మీరు కార్యం జరిగించండి. వాక్యం ద్వారా మీరు వారిని బలపరచండి. వాక్యం ద్వారా వారు బలపడేలా స్థిరపడేలా మీరు కార్యం జరిగించండి. ఎంతో అద్భుతమైన విషయాలు, ఎంతో గొప్ప వివరణతో కూడిన విషయాలు ఈ వాక్యం ద్వారా సేవకుడు తెలియజేస్తుండగా వింటున్న ప్రతి ఒక్కరు శ్రద్ధగా విని దాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుని తద్వారా నీలో ఎక్కువగా బలపడి స్థిరపడేలా నిజమైన దేవుడు నీవైన విషయాన్ని వారు గ్రహించేలా మీరు కార్యం జరిగించండి. దేవా, మీకే మొరపెడుతున్నాను దేవా. ఈ ఆరాధన కార్యక్రమం ముగింపు వరకు తోడని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జాన్ బాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసిన జాన్ బాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గత కొన్ని నెలలుగా ప్రియా దేవుని బిడ్డలారా, మా ఈ ఆరాధనలో క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనే అంశపు పేరులో నుండి ఎన్నెన్నో ఆధ్యాత్మిక సందేశాలను మనము ధ్యానించుకుంటూ రావడము జరిగి ఉన్నది, ప్రస్తుతం జరుగుతూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అంశపు ఈ పేరులోంచే తప్పుడు బోధలను, దుర్బోధలను, కల్పిత బోధలను, వాక్య విరుద్ధమైనటువంటి బోధలను, అబద్ధ బోధలను ఖండించుచు ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యానుసారమైనటువంటి బోధలను ఆయా నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాల రూపంలో ప్రియా దేవుని బిడ్డలారా మీ ముందుకి తీసుకొని రావడం గత దినాల్లో కూడా జరిగి ఉన్నది, ప్రస్తుతం జరుగుతూ ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, నూతనముగా మా ఈ ఛానల్ని మరి చాలామంది ఆత్మీయులు మరి సబ్స్క్రైబర్ వారు చేసుకోవడం జరుగుతుంది. అలాంటి ఆత్మీయులందరూ కూడా క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనే ఈ పేరులో చెప్పబడినటువంటి ఆధ్యాత్మిక సందేశాలకు సంబంధించిన వీడియోలన్నిటినీ కూడా మీరు చూడగలిగితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థమును చేసుకొనలేని బోధకుల బోధలు మీకు తెలియపరచబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాటల్లోని ఉద్దేశాలను, దేవుడు చెప్పిన మాటల్లోని ఉద్దేశాలను ప్రియా దేవుని బిడ్డలారా తెలుసుకొనలేని ఆ తప్పుడు బోధకుల బోధలు మీకు తెలియపరచబడి ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇలాంటి వారి బోధలను బట్టి మీ ఆత్మీయతలో విశ్వాస భ్రష్టులుగా కానీ భక్తిహీనమైన ఆత్మీయతలోనికి ఎవరు వెళ్ళిపోయినా ప్రియా దేవుని బిడ్డలారా, మరలా మీరు మీ పూర్వపు ఆత్మీయ స్థితిని పొందుకున్నట్లు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మా ఈ ఛానల్ ద్వారా
మీకు తెలియజేసినటువంటి లేక దేవుడు తన వాక్యానుసారమైనటువంటి ఆత్మీయతను ఏ విధముగా ఆయన నిర్ణయించాడో అది మా ఈ ఛానళ్ళ ద్వారా వాక్యానుసారముగా మరి మీకు తెలియపరచబడుతూ ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మీయతను మీరు ఆ దేవుడు కోరే ఆత్మీయతను మీరు పొందుకొనున్నట్లు అందుకొనున్నట్లు ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాకుండా మీ విశ్వాసములో బలవంతులుగా ఉండుటకు మీకు మేలు చేయు సందేశములై ఉన్నాయి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకున్నటువంటి ఆత్మీయులందరూ దయతో ఈ యొక్క క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశం పేరులో ఉన్న ప్రతి నూతనమైన ఆధ్యాత్మిక సందేశాలను మీరు వీక్షించడం ద్వారా ఎన్నో మరి తప్పుడు బోధల నుండి మీ విశ్వాసాన్ని కాపాడుకోగలరు, మీ ఆత్మీయతని కాపాడుకోగలరు. దేవుడు కోరేటటువంటి ఆత్మీయతను వాక్యానుసారముగా మా ఛానల్ ద్వారా మీకు తెలియపరచబడుతుంది కనుక ఆత్మీయతను మీరు కలిగి ఉండటం ద్వారా పరసంబంధమైనటువంటి శాశ్వత దీవెనలతో పాటు ఇహ సంబంధమైనటువంటి నూరంతుల పరిపూర్ణమైన దీవెనలు మీరు పొందుకోగలరని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గత కొన్ని వారాలుగా మా ఈ ఆరాధనలో ఇదే అంశపు పేరులో ప్రియా దేవుని బిడ్డలారా మరి యొక్క నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశముగా ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనే ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానించుకుంటూ ఎన్నెన్నో వాస్తవ సత్యాలతో పాటు ప్రియా దేవుని బిడ్డలారా వాక్యానుసారమైనటువంటి విషయాలను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనము తెలుసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈరోజు ఈ ఆధ్యాత్మిక సందేశంలోనికి మనం వెళ్ళకముందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన మూలవాక్య సువార్త వచ్చిన భాగాన్ని మత్తయి సువార్త 6వ అధ్యాయం 24 నుండి మరి మనం చదువుకొని ఈ ఆధ్యాత్మిక సందేశంలోనికి మనం వెళ్ళిపోదాం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ సువార్త ఈ వచ్చిన భాగాన్ని నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా, శ్రద్ధగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఎవడును 2 యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అని కొండ మీద ప్రసంగములో జనసమూహముల సమక్షములో శిష్యులను ఉద్దేశించి చెప్పినటువంటి మాటలై ఉన్నాయి. ఎవరు శిష్యులను ఉద్దేశించి చెప్పినటువంటి మాటలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఈ విధముగా కొండ మీద ప్రసంగములో జనసమూహముల సమక్షములో శిష్యులను ఉద్దేశించి చెప్పుటకు ప్రధాన కారణములు ఏమై ఉన్నావో మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 నుండి 20లోను, అదేవిధముగా 4వ అధ్యాయం 22లో మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభువారు గలిలయ సముద్ర తీరమున పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని చెప్పుచు ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటించుచు వెలుచు ఉన్నటువంటి సమయంలో ఆంద్రేయ, పేతురు అనబడినటువంటి సీమోను అను అన్నదమ్ములు ప్రియా దేవుని బిడ్డలారా చేపల పట్టుటకు ప్రియా దేవుని బిడ్డలారా సముద్రములో వారు ఏం చేస్తున్నారంటే వలలు వేయట యేసు ప్రభువారు చూశారు. అప్పుడు యేసు ప్రభువారు వారిని చూచి ఏమన్నారంటే, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలలుగా చేతునని ఆత్మల రక్షణకు సంబంధించినటువంటి వాగ్దాన సంబంధమైనటువంటి సంపూర్ణ సేవా పిలుపును వారికి ఈగా ప్రియా దేవుని బిడ్డలారా వారు వెనువెంటనే మత్తయి సువార్త 4వ అధ్యాయం 20లో నున్నట్లు ప్రియా దేవుని బిడ్డలారా తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అని మనం చూస్తూ ఉంటాం. వీరి వలె మరికొందరు వారి యొక్క దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అని మత్తయి సువార్త 4వ అధ్యాయం 22లో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఎలా ఆయన పిలిచినటువంటి పిలుపుకు సంపూర్ణముగా లోబడి ఆయనతో కలిసి పరలోక రాజ్య సువార్తను మారు మనసుకు సంబంధించినటువంటి ఆ ఒక పిలుపును సమస్త జనులకు యేసుతో పాటు కలిసి పరిచర్య చేయుటకు ముందుకు వచ్చినటువంటి యేసు ఆ యొక్క పిలుపును అందుకున్నటువంటి యేసు ప్రభు యొక్క శిష్యులు ఆయనతో పాటు కలిసి దేవుని యొక్క
రాజ్యమును గురించినటువంటి సువార్త ప్రకటించడానికి మారు మనస్సుకు సంబంధించినటువంటి పిలుపు ఇచ్చుటకు యేసు ప్రభువారితో పాటు కలిసి పరిచర్యలో వారు కొనసాగుతున్నట్లు మనం అక్కడ చూస్తూ ఉంటాం. అయితే శిష్యులకు యేసు ప్రభువారు తన వలె సంపూర్ణ సేవ చేయాలని తెలియపరచుచు దేవునికిని సిరికిని, అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవైపు దేవుని సేవ, ఇంకొక వైపు ప్రభుత్వ ఉద్యోగము అంటే జీవనాధారమైన వృత్తి అనేటటువంటి ఇద్దరు యజమానులకు దాసుడిగా తన సేవను చేయువారుగా ఉండకూడదు అని ఆయన చెప్పిన సందర్భ మాటలు ఈ మాటలై ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరికొంత లోతుగా ఈ విషయాలను మనం తెలుసుకుంటూ దేవుడి యొక్క సందేశము ద్వారా ఏ విషయాలు క్రైస్తవ సంఘానికి ఆయన తెలియపరచబోతున్నారో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మరి ఆయన అన్నారు, ఏమన్నారంటే శిష్యులతో, దేవునికి సిరికి మీరు దాసులుగా ఉండొద్దు అనేటటువంటి మాటను ఆయన ఎందుకు అన్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవైపు దేవుని సేవ, ఇంకొక వైపు ఉద్యోగం అనేది ఇవి రెండు చేయకూడదు అని తెలియజేయడానికి ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు దేవునికి సిరికి దాసునిగా ఉండవద్దు అనేటటువంటి ఆ మాటను చెప్పడానికి ప్రియా దేవుని బిడ్డలారా ఈ మాటను ఆయన వాడారు. ఏ మాట అంటే, మరి ఎవడును ఇద్దరు యజమానులకు దాసునిగా నుండనేరడు అనేటటువంటి మాటను ఆయన చెప్పారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే ఎట్టి పరిస్థితులలో మరలా నా సేవ నుండి మీరు విడిచి వచ్చినటువంటి వృత్తి వైపునకు తిరగవద్దు అని మరి శిష్యులకు తెలియపరుస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, అసలు అలాంటి ఆలోచనకు చోటియవద్దని చెప్పుటియే ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు ఈ యొక్క మత్తయి సువార్త 6వ అధ్యాయం 24లో చెప్పిన ఆ మాట యొక్క ఉద్దేశమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రధాన ఉద్దేశమునై ఉన్నదని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు మత్తయి సువార్త 6:24లో ఒక దాసుడు ఇద్దరు యజమానులను కలిగి ఉండకూడదని ఆయనే స్వయంగా శిష్యులకు చెప్పుటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే నేడు దినాల్లో మరి ఈ యొక్క ప్రభు తన శిష్యులకు చెప్పిన ఈ మాటలకు భిన్నంగా, వ్యతిరేకముగా, విరోధముగా ప్రియా దేవుని బిడ్డలారా సంపూర్ణ సేవను చేయు సేవకుల కన్నా దేవుని వాక్య విరుద్ధమైనటువంటి మరి సేవకులను మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎలా అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఉద్యోగాలు చేస్తూ సంఘాలను రకరకాల పేర్లతో ప్రారంభించచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవైపు ఉద్యోగం, ఇంకొక వైపు దేవుని సేవకుడిగా మరి చాలామంది అవుతూ ఉన్నాడు. ఒకవైపు ఉద్యోగంలో ఏదో ఒక డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఆ జాబు చేస్తూ జీతాన్ని పొందుకుంటూ ఉన్నాడు. ఇంకొక వైపు సంఘములో మరలా పాస్టర్గా చలామణి అవుతూ ఉన్నాడు. ఒకవైపు స్టేట్ గవర్నమెంట్లో ఉన్నతమైన ఉద్యోగం, ఇంకొక వైపు ప్రభు సేవకుడు. మరొక వ్యక్తి గురించి ఆలోచన చేస్తున్నప్పుడు అతడు సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం, ఇంకొక వైపు ప్రభు యొక్క సేవకునిగా చలామణి అవుతూ ఉన్నాడు. విచిత్రం ఏంటంటే వారు ఏం చెప్తూ ఉంటారంటే, మమ్మల్ని పాస్టర్ గారని పిలవద్దండి, బ్రదర్ అని పిలవండి అని ఈ ఉద్యోగ పాస్టర్లు చెప్తూ ఉంటారు. వారు చేసేదే యేసు ప్రభు యొక్క మాటలకు, ఆయన చెప్పిన మాటలకు విరుద్ధంగా సేవ చేస్తూ ఉన్నారు. మరలా ఇంకా సొంతంగా వాళ్ళని ఏమని పిలాలంటే పాస్టర్లని కాదు, కానీ ఏమని పిలాలంటే బ్రదర్స్ అని పిలాలని మరలా చెప్పడం. చాలా విచిత్రంగా ఈ ఉద్యోగ పాస్టర్ల మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మరికొంతమంది ప్రైవేటు సెక్టర్లలో వారు పనిచేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా ఇంకొక వైపు ప్రభు యొక్క సేవకులుగా చలామణి అవుతూ ఉంటారు. మరికొంతమంది బిజినెస్ రంగంలో బిజినెస్ చేస్తూ రాబడిని సంపాదిస్తూ ఉన్నతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ వారు చెప్పేటటువంటి మాటలు ఎలా ఉంటాయంటే, బ్రదర్, సేవ విస్తారముగా చేయాలంటే, సేవ తక్కువ కాలంలో ఎక్కువ సేవ చేయాలంటే తప్పక మరి ఇటు బిజినెస్ వ్యాపారాలు చేస్తూ అటు ప్రభు సేవ చేస్తేనే మరి ఆ తక్కువ కాలంలో ఎక్కువ పరిచర్య మనం చేయగలం అని వారు చెప్తూ ఉంటారు. కానీ ఈ మాటలన్నీ ఇతని తలంపుల్లోంచి, ఇతని ఆలోచనలోంచి కలిగినవే కానీ దేవుడు నిర్ణయించిన ఆ ఒక సేవా విధానం అది కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఇలాంటి వారి బోధలు
ఎలా ఉంటాయంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. వీళ్ళ యొక్క సంఘానికి వెళ్ళి విశ్వాసులను, అంటే వీళ్ళ సంఘానికి వెళ్ళేటటువంటి విశ్వాసులను ఏమండి సేవకు, అంటే విశ్వాసుల పిల్లల్ని ఏమంటారంటే ఏమండి ఆ సేవకు సమర్పించమని వారు బోధిస్తూ ఉంటారు. వీరి పిల్లల్ని అయితే ఏం చేస్తూ ఉంటారంటే ధనవంతుల కుటుంబాలకు కోడళ్ళగా, అల్లుళ్ళుగా ఇచ్చుచూ ప్రియా దేవుని బిడ్డలారా వాళ్ళలో ఏమండి సేవ చేయాలని ఏమండి ఆ ఒక సమర్పణ లేదంటూ ఏమండి వారు చెబుతూ ఉంటారు ప్రియా దేవుని బిడ్డలారా. ఒకవేళ ఎవరైనా అడిగారు అనుకోండి, అయ్యా మరి మీ సంఘానికి వస్తున్న మాకు మరి ఈ విధంగా చెప్తున్నారు, మా పిల్లల్ని సేవకు సమర్పించుకున్నామని, మరి మీ పిల్లలు కూడా ఉన్నారు కదండి, మీ పిల్లల్ని కూడా మరి సేవకు సమర్పించాలి కదా, అసలు ముందు మీరే ఆ పని చేయాలి కదా అంటే వారు ఏం చెప్తూ ఉంటారంటే, అమ్మా ఇంకా వారిలో సమర్పణ రాలేదు అని వారు చెప్తూ ఉంటారు. అంతేకాదు ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే దేవుని పిలుపు ఇంకా వారికి రాలేదంటారు. మరికొందరైతే సంపూర్ణ దేవుని పిలుపు రాలేదని మరికొంతమంది చెప్తూ ఉంటారు. ఎవరు అంటే ఒకవైపు ఉద్యోగం, ఇంకొక వైపు ఏమండి మరి క్రైస్తవ సంఘాన్ని నడిపిస్తూ సంఘ కాపరిగా చలామణయ్యే ఈ ఉద్యోగస్తులైనటువంటి పాస్టర్లు, వాక్య విరుద్ధమైనటువంటి ఏమండి మరి సేవకులుగా చలామణయ్యే పాస్టర్లని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఒకవేళ వారి పిల్లలకు అమ్మా మీరు సంపూర్ణంగా దేవుని సేవ చేయాలని చెప్పితే మరలా వారు వీళ్ళని ప్రశ్నిస్తారు, నాన్నగారు మరి మీరు ఎలా చేస్తూ ఉన్నారు, మీరు ఉద్యోగం చేస్తూ కదా సేవ చేస్తూ ఉన్నారు, మీరే మాకు మాదిరి, మీరే మాకు ఆదర్శమని వారు కూడా ఈ యొక్క చెప్పేటటువంటి ఉద్యోగ పాస్టర్ బోధల ప్రకారంగానే వారు ఒకవైపు ఉద్యోగం, ఇంకొక వైపు సేవ. చూసారండి ఎలాంటి మరి దిక్కుమాలిన దౌర్భాగ్యకరమైనటువంటి మాదిరిని ఆ ఒక పిల్లలకు, ఆ ఒక సంఘానికి కూడా మరి చూపించేటటువంటి భ్రష్టులుగా ఈ ఉద్యోగాలు చేస్తూ సేవలు చేస్తున్న సేవకులను సమాజంలో కోకొలలుగా మనం చూస్తున్నాం. వీళ్ళను బట్టే దేవుని యొక్క వాక్యం ఏటవుతుందంటే సత్యము దాచబడుతుంది. ఏమండి అబద్ధం అనేది సంఘములో బోధించబడేటటువంటి దౌర్భాగ్య స్థితి ఎవరిని బట్టి ప్రారంభమైందంటే ఈ ఉద్యోగస్తులైనటువంటి పాస్టర్లను బట్టి. ఎందుకంటే వారికి అనుకూలముగానే ఏమండి వారు బోధలు చేయాలి, అంతేగాని వాక్యాన్ని ఉన్నట్టుగా వారు బోధిస్తే ముందు వాళ్ళు ఏం చేయాలంటే ఉద్యోగాన్ని విడిచి విశ్వాసముతో సంపూర్ణముగా దేవుని మీద ఆధారపడి సేవ చేయాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది కనుక మరి వారు ఏం చేస్తూ ఉంటారంటే వాక్యానుసారమైన బోధలు ఎట్టి పరిస్థితుల్లో వారి దగ్గర మనకి కనబడవు, వారి జీవితాలు కూడా మనం చూడలేం, వారి బోధల్లో కూడా మనం చూడలేం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. మరికొంతమందిని మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా, సంపూర్ణ సేవ పిలుపు ఉన్నప్పటికీ విశ్వాసములో బలము లేకపోవటను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా సేవ చేయుటకు రాకుండా ఉద్యోగాలు చేస్తూ విశ్వాస సేవకులకు కాస్తో కోస్తో సహాయము చేస్తూ వారు ఏం చేస్తారంటే వారికి వారే ఆత్మతృప్తిని వారికి వారే మరి పొందుతూ సంపూర్ణ సేవ చేయు సేవకుల కన్నా వారే ఎక్కువ సేవను చేస్తున్నట్లు వారికి వారే ఫీల్ అయిపోతూ ఉంటారండి. వీరొక రకమైనటువంటి జాబితా ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. వీరొక మరి ఒక గుంపు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఇంకొందరు ఉంటూ ఉంటారు, వారికి సంపూర్ణ సేవ పిలుపు ఉంటుంది, కానీ రిటైర్డ్ అయిపోయినటువంటి తరువాత ఏమండి సేవకులుగా బయలుదేరి వారే సంపూర్ణ సేవకుల కన్నా ప్రభు సువార్త సేవను చేస్తున్నట్లు ఊహించుకుంటూ సంపూర్ణ సేవకులను, విశ్వాస సేవకులను విమర్శించడం, తేలిగ్గా మాట్లాడడం చేస్తూ సంపూర్ణ సేవకులకు బోధలు చేయడం ఒక పనిగా పెట్టుకుంటూ ఉంటారు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. ఏమండి ఇప్పటి వరకు నేను చెప్తున్న వీరందరూ ఎవరంటే ఉద్యోగాలు చేస్తూ ఏమండి పరిచర్యలు చేసేవారు. అయితే వీరికి సంపూర్ణ దేవుని పిలుపు ఉంటుంది. వీరి తల్లిదండ్రులు కూడా సంపూర్ణంగా దేవుని సేవకి సమర్పిస్తారు. వీరు దేవుని సేవకు సమర్పించుకున్న వారే. గాని ప్రియా దేవుని బిడ్డలారా విశ్వాసములో బలము లేక అవిశ్వాసులుగా ఉంటూ దేవుని యొక్క వాక్య విరుద్ధంగా వీరు నడుచుకుంటూ ఉంటారు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా సంపూర్ణ దేవుని సేవా పిలుపు ఉన్నప్పటికీ కూడా చాలామంది ఈ ఉద్యోగాలు చేస్తూ మరి దేవుని యొక్క పరిచర్యను ఎందుకు చేస్తూ ఉన్నారో కూడా మనం తప్పక తెలుసుకోవాలి. వారి యొక్క ఆలోచనలు ఏ విధముగా ఉన్నాయో కూడా మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అయితే సంపూర్ణ
సేవా పిలుపు ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క పరిచర్యలోనికి సంపూర్ణంగా రాకపోవడానికి కారణం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, సమాజంలో దేవుని సేవను సంపూర్ణంగా విశ్వాసుల కానుకల మీద ఆధారపడి చేయుట చిన్నతనముగా, అవమానముగా, విలువ తక్కువదిగా వారు ఏం చేస్తుంటారు, తలంచుచు ప్రియా దేవుని బిడ్డలారా ఉద్యోగాలు చేస్తూ యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలను అవహేళన చేయువారై ఆయన మాటలకు విలువ లేకుండా చేయు శాపగ్రస్తులను విశ్వాస భ్రష్టులే ప్రియా దేవుని బిడ్డలారా. ఈ సంపూర్ణ సేవా పిలుపు ఉన్నప్పటికీ ఆ సంపూర్ణ సేవా పిలుపుకు లోబడకుండా ఉద్యోగాలు చేస్తూ ప్రభు సేవను వీరికి ఇష్టమైన రీతిలో చేయు వీరు అందరూ కూడా మరి ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే సంపూర్ణ సేవా పిలుపు ఉన్నప్పటికీ కూడా ఆ సంపూర్ణ సేవా పిలుపుకు లోబడకుండా ఉద్యోగాలు చేస్తూ సేవలు చేస్తున్న వారిలో ఉన్నటువంటి తలంపులు ఏ విధముగా ఉన్నాయో నేను మీకు తెలియపరచడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. మరి ఎవరైతే దేవుని యొక్క ఆ సంపూర్ణ సేవా పిలుపు ఉన్నప్పటికీ కూడా దానికి లోబడి దేవుని యొక్క మాట ప్రకారంగా దేవుని యొక్క పరిచర్యను చేయడానికి ముందుకు రాకుండా వారి యొక్క తలంపులు, వారి ఆలోచనలు, వారికి ఇష్టమైనటువంటి రీతిలో వాక్య విరుద్ధముగా వారు ఉద్యోగాలు చేస్తూ పరిచర్యలు వారు చేస్తూ ఉంటారో అలాంటి వారు విశ్వాస భ్రష్టులని అలాంటి వారి సంఘాలకు వెళ్ళే విశ్వాసులు తప్పక తెలుసుకోవాలి. అలాంటి వారి మీద దేవుని యొక్క కోపం, శాపం ఉందని కూడా అలాంటి వారి సంఘాలకు వెళ్ళేవారు తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవా పిలుపుకు విలువను ఇయ్యని ఇలాంటి వారు నడిపించేటటువంటి సంఘాలకు ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ ఎవరైనా వెళుతూ సంఘ సభ్యులుగా ఉన్నట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మీరు మర్చిపోవద్దు. పరసంబంధమైన ఏ దీవెన దేవుడు నీకు ఇయ్యడని నీవు మర్చిపోవద్దు. ఈ విషయాన్ని గమనించు. అంటే పరసంబంధమైన ఏ దీవెన దేవుడు నీకు ఇయ్యడని తప్పక నువ్వు తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డ. ఈ విషయాన్ని గమనించండి. అంటే దేవుని యొక్క సేవా పిలుపుకు సంపూర్ణముగా లోబడి సంపూర్ణ ఆ సేవ చేయడానికి మరి విశ్వాసముతో ముందుకొచ్చి విశ్వాసముతో ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ సంపూర్ణ సేవను చేస్తూ ఆ ఒక సంపూర్ణ సేవకుడిగా ఉంటూ, ఏ సేవకుడైతే సంపూర్ణ ఆ ఒక సేవకుడిగా ఉంటూ సంఘాన్ని కడతాడో ప్రియా దేవుని బిడ్డలారా, ఆ సంఘాలకు మనం వెళ్ళి ఆ సంఘాలలో దేవుని పరిశుద్ధ విశ్వాసులుగా ఉన్నవారే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చువారై ఉన్నారనే విషయాన్ని తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. వారికి మాత్రమే ఇహ సంబంధమైన పర సంబంధమైన శాశ్వత ఆశీర్వాదములు ప్రభు వలన దయచేయబడును అనే విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు ఇంకా మీకు బాగా అర్థం అవడానికి కొన్ని విషయాలు మరి కొంత వివరముగా తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తూ ఉన్నాను. ఎందుకు ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలను తెలియపరచడం జరుగుతుందంటే, ఈ ఉద్యోగస్తులైనటువంటి పాస్టర్లు ఒక్కొక్కసారి వారు ఏమంటూ ఉంటారంటే, మరి సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత పౌలు వృత్తిని చేసుకుంటూ అంటే డేరాలు కుట్టుకుంటూ తాను కూడా సేవ చేశాడు కదండి అని మరి పౌలు లాంటి వారిని చూపిస్తూ ఉంటారు. మరి కొన్ని సందర్భాల్లో మత్తయి సువార్తలో యేసుప్రభు వారు చెప్పిన కొన్ని ఉపమాన సంబంధించినటువంటి విషయాలను కూడా తీసుకొని ఏం చేసుకుంటూ ఉంటారంటే, వారు ఉద్యోగం చేస్తూ సంఘ కాపరులుగా చలామణి అవుతూ ఉన్నటువంటి ఆ విషయాలను సమర్థించుకుంటూ ఉంటారు. ఉద్యోగము చేస్తూ సంఘ కాపరులుగా ఉంటూ సంఘాలను నడిపిస్తూ అది కరెక్ట్ అని సమర్థించుకుంటూ ఉంటారు. రాబో దినాలు ఆ విషయాలు కూడా మనం బహు వివరముగా మనం తెలుసుకోబోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. మరి పౌలు గారు డేరాలు కుడుతూ ఆయన పరిచర్య చేశారా, లేక యేసుప్రభు వారు చెప్పిన ఉపమానాల్లో ఉన్నటువంటి ఆ ఒక విషయాలు ఏ సందర్భానికి సంబంధించినవో, ఏ ఒక సందర్భాన్ని ఉద్దేశించి యేసుప్రభు వారు చెప్పిన మాటలో ఈ విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథములో రాయబడిన అనేక సందర్భాలను బహు వివరముగా నేను మీ ముందుకి తీసుకొని రాబోతున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి సంపూర్ణ సేవకుల సంఘాలలో మనం ఆ విశ్వాసులుగా ఉంటూ ఉన్నప్పుడే ఆ సంపూర్ణ సేవకుల ద్వారా మాత్రమే దేవుని దీవెనలు, పరసంబంధమైన దీవెనలు మనం పొందుకోగలము. దేవుడు ఇస్తాడనే విషయాలు మీకు తెలియపరచడానికి కొన్ని విషయాలు నేను సమయంలో
తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. ఏలియా కాలంలో మనం చూస్తున్నప్పుడు ఏమండి, సారెపతు వెధవరాలని దేవుడు 3.5 సంవత్సరాలు ఏలియా ఏమండి మరి ఏలియా విషయంలో దేవుడు ఏలియా ద్వారా చెప్పమన్న మాటను ఆమెతో చెప్పినప్పుడు, అలాగా ఆమె చేసినప్పుడు ఏమండి మరి ఆ ఏలియాకు మొదట ఆమె ఆహారం పెట్టినప్పుడు, అప్పుడు ఏలియా దేవుని యొద్ద మనవి చేసుకున్నప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుని మాట ప్రకారంగా కూడా ఆమె చేయుటను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేశాడంటే ఆ 3.5 సంవత్సరాల కరువు కాలంలో ఆ ఇంటిలో ఏ రకమైన ఆహారపు కొరత లేకుండా దేవుడు సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని దేవుడు అనుగ్రహించి వారిని పోషించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఈ విషయాలు రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8 నుండి 16 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే తరగని ఆశీర్వాదములు సంపూర్ణ సేవకుల ద్వారానే ప్రభు అనుగ్రహించు దేవుడై ఉన్నాడని మనం తప్పక తెలుసుకోవాలి. ఉద్యోగాలు చేస్తూ సంఘాలను నడిపించే సేవకుల ద్వారా ఏ రకమైన ఆశీర్వాదము దేవుడు నీకు ఇవ్వడు అనే విషయాన్ని నువ్వు తప్పక తెలుసుకోవాలి. సంపూర్ణ సేవకుల ద్వారా మాత్రమే ఆయన ఆశీర్వాదాలు నీకు మరి తరగని ఆశీర్వాదాలు ఇవ్వబడతాయి అనే విషయానికి ప్రియా దేవుని బిడ్డలారా, ఏలియా ప్రవక్తకు సంబంధించిన ఈ సందర్భాన్ని మరి మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఎలీషా ప్రవక్త కాలంలో కూడా సంతానము లేని గనురాలైనటువంటి శూనేమీరాలను మనం చూస్తూ ఉంటాం. మరి ఎలీషా ప్రవక్త ఏలియా వలె సంపూర్ణ సేవకుడు ఏమండి, మరి సంపూర్ణముగా దేవుని పరిచర్యలో ప్రవక్త పరిచర్య ఏలియా ప్రవక్త చేశారు, ఎలీషా ప్రవక్త చేశారు. సంపూర్ణముగా మరి ఆ ఒక ప్రవక్త పరిచర్యలో దేవుని పనిలో దైవజనులుగా ఉన్నటువంటి వీరి ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి శూనేమీరాల యొక్క జీవితంలో ఏమండి ఏదైతే కొరతగా ఉందో, లోటుగా ఉందో, ఏమండి సంతానము లేని స్థితి ఆమె కలిగి ఉందో ప్రియా దేవుని బిడ్డలారా, ఆ లోటును దేవుడు పూడ్చివేసి ఏమండి గనురాలైన ఆ శూనేమీరాలకు సంతానముగా ఒక కుమారుని సంపూర్ణ సేవకుడైనటువంటి ఎలీషా యొక్క ప్రార్థన ద్వారా, ఎలీషా ప్రవక్తకు ఆతిథ్యాన్ని ఇచ్చుట ద్వారా, సంపూర్ణ సేవకునికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని దైవికంగా ఇచ్చుట ద్వారా ఆమె గొప్పగా దీవించబడినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే గనురాలైన శూనేమీరాల యొక్క కుటుంబంలో సంతాన సంతోషాన్ని దేవుడు కలుగు చేశాడు. మరలా కొన్ని ఒడిదుడుకులు వచ్చాయి. ఆ ఒడిదుడుకులన్నిటినీ ఏమండి దేవుడు ఏం చేశాడు, పరిష్కరించి సమాధానకరంగా సంతోషకరంగా దేవుడు మార్చినట్లు మనం చూస్తూ ఉంటాం. మరణకరమైన మరణఛాయలతో కూడిన పరిస్థితులు ఆమె గృహంలోనికి వచ్చినప్పటికీ దేవుడు దాన్ని ఏం చేశాడండి, దూరముగా తరిమివేసి జీవఛాయలు ఏమండి ఆ జీవ సంబంధించిన ఆయుస్సును పొడిగించే, ఆరోగ్య సంబంధమైనటువంటి ప్రాణాలకు నెమ్మదిని అనుగ్రహించే, జీవాన్ని మరలా ప్రసాదించే అద్భుతాలు ఆమె కుటుంబంలో దేవుడు చేసినట్లు రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8 నుండి 12 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 10వ అధ్యాయం 40 నుండి 42 వరకు మనం చూస్తున్నప్పుడు మిమ్మును చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. యేసు ప్రభువారు ఏమండి తన శిష్యుల విషయమై ఆయన చెప్తూ ఉన్నాడు. ఏమండి తన శిష్యులు ఏం చేశారు, వృత్తులు విడిచారు. జీవనాధారమైనటువంటి వారు వృత్తిని విడిచి సంపూర్ణ సేవను యేసు ప్రభువారితో కలిసి చేయడానికి వచ్చినటువంటి వారికి ప్రభు ఏమంటూ ఉన్నారంటే, ఇగో ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో, ఎవరిని సంపూర్ణ సేవ చేసే సేవకులను ఎవరైతే చేర్చుకుంటారో, ఎవరైతే ఆతిథ్యాన్ని ఇస్తారో, ఎవరైతే వారిని ప్రేమిస్తారో, ఎవరైతే ఏమండి వారిని ఆహ్వానిస్తూ ఉంటారో, ఎవరైతే వారికి దైవికమైన గౌరవాన్ని ఇచ్చి ఏమండి వారిని వారి గృహాలలో ప్రార్థనలకు పిలుస్తూ ఉంటారో ప్రియులారా, వారి యొక్క సంఘ కాపరులుగా బోధకులుగా కలిగి ఉంటారో ప్రియులారా, ఏమండి వారి యొక్క కుటుంబాలను దేవుడు గొప్పగా ఆశీర్వదించడమే కాకుండా మరి ప్రభు అంటూ ఉంటారు శిష్యులతో, ఆయన చెప్తూ ఏమంటారంటే, మిమ్మును చేర్చుకునేవాడు నన్ను చేర్చుకును. సంపూర్ణ సేవకుల ద్వారానే యేసు ప్రభువారు మన గృహాలలోనికి వస్తాడు అనే విషయము ఈ యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు, ఏమంటూ ఉంటారంటే, అయ్యగారు మీరు వచ్చారంటే ఈరోజు మరి ప్రభువే మా ఇంటికి వచ్చారని మేము తలస్తూ ఉన్నాం అంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఉద్యోగాలు చేస్తూ సంఘాలను నడిపించే వారికి ఈ పదాలు ఆపాదించొద్దు ప్రియులారా. సంపూర్ణముగా
దేవుని పిలుపుకు లోబడి విశ్వాసముతో దేవుని మీదే ఆధారపడుతూ ప్రతిరోజు మోకాలేసి దేవుని వైపు చూసే ఆ సేవకుల ద్వారా మాత్రమే ప్రభు మీ గృహాల్లోనికి వచ్చి మీ గృహాల్లో ఉన్న పరిస్థితులన్నిటినీ మీకు సంతోషముగా మార్చివేయగలిగిన గొప్ప దేవుడై ఆయన ఉన్నాడు అనే ఈ విషయము ఈ యొక్క సందర్భం కూడా మనకి తెలియపరుస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, సంపూర్ణ సేవకునికి నువ్వు నీళ్ళు ఇచ్చినా, టీ ఇచ్చినా, లేకపోతే టిఫిన్ ఇచ్చినా, మంచి శ్రేష్టమైన భోజనం పెట్టినా, ఎంత కానికిచ్చినా దానికి తగిన ప్రతిఫలాన్ని రెట్టింపుగా దేవుడు నీకు ఇస్తాడు. ఉద్యోగస్తులైన సేవకులకి నువ్వు ఎంత విలువైన కానుకలు ఇచ్చినా దానికి తిరిగి దేవుని ప్రతిఫలం నీకు ఏ రకంగా నీకు అది అనుగ్రహించబడదు. తిరిగి ఏ రకమైనటువంటి ఆశీర్వాదాన్ని ప్రభువు నీకు దయచేయుడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఉద్యోగస్తుడైన ఈ యొక్క పాస్టరు అంటే ఏమండి ఉద్యోగం చేస్తూ ప్రభుత్వం ద్వారా జీతాన్ని పొందుకుంటూ సంఘాలను నడిపించే వారిని దేవుడు పిలవలేదు. ప్రియులారా, వారు దేవుని వాక్యానుసారమైన సేవ చేయట్లేదు కనుక వారి ప్రార్థనలో మీకు ఆశీర్వాదము కాదు. వారికి ఒకవేళ ఏమైనా కానుకలు ఇచ్చినా దానికి తిరిగి ఏ రకమైన ప్రతిఫలం ఆశీర్వాదం దేవుని యొద్ద నుండి మీకు అనుగ్రహించబడదని తప్పక తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. సంపూర్ణ సేవకులకు నువ్వు చేసిన చిన్నది చేసినా పెద్దది చేసినా దాని ప్రతిఫలం పరలోకము నుండి నీకు సమృద్ధిగా నూరంతులుగా పరిపూర్ణముగా అనుగ్రహించబడతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వారానికి ఎంతటితో ముగించడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందేశాన్ని వచ్చే వారం ప్రియా దేవుని బిడ్డలారా సంపూర్ణ సేవకునికి దేవుడిచ్చిన పరసంబంధమైన వాగ్దానాన్ని గురించి మనం తెలుసుకుందాం. అంతేకాదు సంపూర్ణ సేవకులకు దేవుడు ఇచ్చినటువంటి అధికారాలను గురించి కూడా వచ్చే వారం మనం తెలుసుకుందాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, కొంతమంది ఆత్మీయ బ్రదర్స్కి సంపూర్ణ సేవ పిలుపు ఉన్నా లేక వారి తల్లిదండ్రులు ఏమండి సంపూర్ణ సేవకు సమర్పించిన సంపూర్ణ సేవను చేయక క్రైస్తవ సంఘాలలో విశ్వాసులుగా ఉంటూ సంపూర్ణ సేవకుల స్థానాన్ని ఏ విధముగా ఆక్రమించుకుంటున్నారో కూడా మనం తెలుసుకుందాం. అయితే ఇటువంటి ఉద్యోగస్తులైన సేవకులను యేసు ప్రభువారు ఏమని అన్నారో వచ్చే వారం మనం తెలుసుకుందాం. రండి, సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఆరాధనను ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా ఈ ఆరాధన ద్వారా స్వచ్ఛమైన వాక్యానుసారమైనటువంటి అయా ఇగునైనా మరి సందేశాలను, ఆధ్యాత్మిక సందేశాలను అయా ఇగో ప్రభువా నిన్ను విశ్వసించిన నీ ప్రజల ముందుకు తీసుకుని వెళ్ళడానికి ప్రభువా మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నా. ఎంతోమంది ఆత్మీయులు ఈ సందేశాలను వీక్షిస్తూ ఉంటుండగా ఏది అసత్యమో, ఏది సత్యమో, ఏది న్యాయమో, ఏది అన్యాయమో, ఏది వాక్యానుసారమైన బోధో, ఏది వాక్య విరుద్ధమైన బోధో వారు ఇగోనైనా పరిశీలించి పరీక్షించి ప్రభువా నీవు కోరేటటువంటి వాక్యానుసారమైన ఆత్మీయతను కలిగి ప్రభువా పరసంబంధమైన ప్రతి దీవెన వారందరూ పొందుకున్నట్లు మీ కృప దయచేయమని ఈ యొక్క ఆరాధన వారి ఆధ్యాత్మిక జీవితాలకు, వారి కుటుంబాలకు, వారి ఆత్మీయ క్షేమాభివృద్ధికి దీవెనకరముగా మీరు మార్చారని నమ్మి మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమీన్. పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరును గాక. మరుదిన ఆహారం నేడు మాకు దయచేయం, మారణస్థలం క్షమించిన ప్రకారం రుణములు క్షమించము, శోధన కీడు తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవు నావు తండ్రి, ఆమీన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతోడు నడిపించి కాపాడునుగాక. ఆమీన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియల కనంత నాశనము కలుగునుగాక. ఆమీన్. ఆశీర్వాదంబుల్మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మి యున్నామో నీ సత్య వాగ్దాతము ఈ మాయి మీద కృమరించుమో దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమరించుమో దేవా. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మా విశ్వాస పరిచర్యలో మీరును పాలిభాగస్తులై తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకును కోరుతూ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నివృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక.
ఆమీన్ ఆమీన్. నీ నీడలోన నీ జాడలోన బ్రతుకంత సాగాలని దీవించు ప్రభువా, చూపించు త్రోవా, నీ ప్రేమ కురిపించుమా ప్రభు. నీ నీడలోన నీ జాడలోన బ్రతుకంత సాగాలని